హాయ్! వెల్కమ్ టు డే 6 ఏడబ్ల్యూఎస్ విత్ డెవాప్స్. ఈరోజు మనం S3 గురించి తెలుసుకుందాం. S3 అంటే సింపుల్ స్టోరేజ్ సర్వీస్. సో, S3ని ఎందుకు యూజ్ చేస్తాము అంటే డేటాని స్టోర్ చేసుకోవడం కోసం S3ని యూజ్ చేస్తాం. సో, ఏ టైప్ ఆఫ్ డేటా అంటే అది ఇమేజెస్ కానీ, టెక్స్ట్ గానీ, వీడియోస్ కానీ, లేదా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యొక్క ఫైల్స్ గానీ, సో, ఎనీ టైప్ ఆఫ్ డేటాని మనం S3లో అప్‌లోడ్ చేసుకోవచ్చు. ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే మన మొబైల్‌లో ఉన్న ఇంటర్నల్ డేటా అనేది ఫిల్ అయిపోయినప్పుడు మనం ఏం చేస్తామంటే మన డేటానంతా గూగుల్ డ్రైవ్‌లో అప్‌లోడ్ చేస్తాం. సో, గూగుల్ డ్రైవ్ అనేది మనకి 15 జీబీ వరకు ఫ్రీగా ఇచ్చి, ఆ తర్వాత మనం ఎంత యూజ్ చేసినా సరే అమౌంట్ అనేది చార్జ్ చేస్తుంది. ఇదే విధంగా ఎంఎన్‌సీస్ ఏం చేస్తాయంటే మన దగ్గర ఉన్న డేటా అంతటిని ఏడబ్ల్యూఎస్‌లో స్టోర్ చేసుకుంటుంది. ఎంత స్టోరేజ్ యూజ్ చేస్తున్నామో అంతవరకు మాత్రమే ఎంఎన్‌సీస్ అనేవి ఏడబ్ల్యూఎస్‌కి పే చేస్తాయి. సో, డేటాని స్టోర్ చేసుకోవడం కోసం S3 యూజ్ చేస్తారు. ఈ S3లో ఎంత డేటానైనా అప్‌లోడ్ చేయొచ్చు. బట్ ఒక ఫైల్ అనేది 0 బైట్స్ నుంచి 5 టీబీ వరకు ఉండాలి. సో, ఈ S3నే ఎందుకు యూజ్ చేయాలంటే మనం అప్‌లోడ్ చేసే డేటాని ఈ S3 అనేది 3 టైమ్స్ కాపీ చేసుకొని స్టోర్ చేసుకుంటది. ఇన్ కేస్ ఏదైనా యాక్సిడెంటల్‌గా ఒక కాపీ డేటా అనేది డిలీట్ అయిపోయినప్పుడు ఆటోమేటిక్‌గా ఇవి రిమైనింగ్ 2 కాపీ డేటాస్ దగ్గర నుంచి డేటాని కాపీ చేసుకొని 3 కాపీ డేటాని మెయింటైన్ చేస్తది. సో, దీనివలన మనకు డేటా లాస్ అనేది జరగదు. S3లో ఫైల్స్‌ని ఎలా అప్‌లోడ్ చేస్తాము అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బకెట్‌ని క్రియేట్ చేయాలి. సో, బకెట్‌లో ఆబ్జెక్ట్‌ని అప్‌లోడ్ చేయాలి. సో, ఇక్కడ ఆబ్జెక్ట్ అంటే ఫైల్స్ అంటే ఇమేజ్ అవ్వచ్చు, వీడియో అవ్వచ్చు, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అవ్వచ్చు ఇలా. సో, ఫస్ట్ మనం బకెట్‌ని ఎలా క్రియేట్ చేయాలనేది చూద్దాం. గో టు ఏడబ్ల్యూఎస్ అండ్ దెన్ S3. సో, S3 కన్సోల్ అనేది ఇలా ఉంటుంది. సో, క్రియేట్ బకెట్. సో, ఈ S3 అనేది గ్లోబల్ సర్వీస్ అన్నమాట. ఒకసారి S3లో ఫైల్స్ అప్‌లోడ్ చేసినప్పుడు సో, అవి గ్లోబల్‌గా ఎక్కడైనా మీరు యాక్సెస్ చేయొచ్చు. బట్ ఫైల్ అప్‌లోడ్ చేసేటప్పుడు మాత్రం ఎక్కడి నుంచి అప్‌లోడ్ చేస్తావో ఆ అవైలబిలిటీ జోన్‌ని సెలెక్ట్ చేయాలి. ఎందుకంటే మనం ఫైల్ అప్‌లోడ్ చేసినప్పుడు ఫైల్ అనేది ఆ అవైలబిలిటీ జోన్‌లోనే స్టోర్ అవుతుంది. ఈ స్టోర్ అయిన డేటాని మీరు గ్లోబల్‌గా ఎక్కడైనా సరే యాక్సెస్ చేయొచ్చు. సో, సెలెక్ట్ ద రీజియన్. ముంబై సెలెక్ట్ చేస్తున్నాను. సో, ఇక్కడ ఏ రీజియన్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, బకెట్‌కి ఒక నేమ్ ఇవ్వాలి. సో, ఈ బకెట్ నేమ్ అనేది యూనిక్‌గా ఉండాలి. ఎందుకంటే S3 అనేది గ్లోబల్ సర్వీస్ కాబట్టి సో, చాలామంది యూజర్స్ డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్‌తో బకెట్ క్రియేట్ చేస్తూ ఉంటారు. ఆల్రెడీ క్రియేట్ అయిన నేమ్‌తో మళ్ళీ బకెట్ క్రియేట్ చేయాలంటే క్రియేట్ అవ్వదు. సో, అందుకని ఇక్కడ యూనిక్‌గా ఉండే బకెట్ నేమ్ అనేది ఇవ్వాలి. నేమ్ ఇచ్చిన తర్వాత క్రియేట్ ఏ బకెట్. బకెట్ అనేది క్రియేట్ అయిపోయింది. సో, ఇది ఏ రీజియన్‌లో అయితే మనం బకెట్ క్రియేట్ చేసామో అది ఆ రీజియను. సో, ఇప్పుడు మనం ఫైల్స్ అప్‌లోడ్ చేసినప్పుడు ఇదే రీజియన్‌లో ఫైల్స్ అనేది అప్‌లోడ్ అవుతుంది. సో, ఇప్పుడు మనం బకెట్ ఎలా క్రియేట్ చేయాలో చూసాం. సో, బకెట్‌లోకి ఫైల్స్ అనేది ఆబ్జెక్ట్స్‌ని ఎలా అప్‌లోడ్ చేయాలో చూద్దాం. సో, బకెట్‌లోకి ఫైల్స్‌ని అప్‌లోడ్ చేయాలంటే జస్ట్ అప్‌లోడ్, యాడ్ ఫైల్స్. సో, ఫైల్స్ అనేది యాడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ వీపీసీ అనే ఫైల్‌ని అప్‌లోడ్ చేశాను. ఫైల్‌ని అయితే యాడ్ చేశాను. నెక్స్ట్ అప్‌లోడ్. క్లోజ్ థిస్. సో, మనం క్రియేట్ చేసిన బకెట్‌లో ఒక ఫైల్‌ని అప్‌లోడ్ చేసాం. ఈ ఫైల్ ఫార్మాట్ ఏందనేది ఇక్కడ చూపిస్తుంది. అలాగే ఫైల్ సైజ్ ఎంత, సో, ఎప్పుడు ఏ ఏ ఏ డేట్‌లో అప్‌లోడ్ చేశారనేది ఇక్కడ చూపిస్తుంది. సో, ఇక్కడ స్టోరేజ్ క్లాస్ అని ఉంది గదా! దీని గురించి నేను మళ్ళీ చెప్తాను. సో, ఇలా ఫైల్‌ని అప్‌లోడ్ చేయాలి. సో, ఇప్పుడు ఆల్రెడీ అప్‌లోడ్ అయిన ఫైల్‌ని ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలనేది చూద్దాం. సో, ఇప్పుడు ఒక ఫైల్‌ని డౌన్‌లోడ్ చేయాలంటే బకెట్‌లోకి వెళ్ళిన తర్వాత మనకి ఏ ఫైల్ కావాలో ఆ ఫైల్‌ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డౌన్‌లోడ్ అని క్లిక్ చేస్తే ఆ ఫైల్ అనేది డౌన్‌లోడ్ అయిపోతుంది. సో, మీరు బకెట్‌లో ఫైల్స్‌ని డైరెక్ట్‌గా అప్‌లోడ్ చేయొచ్చు. లేదంటే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి ఆ ఫోల్డర్‌లో అప్‌లోడ్ చేయాలన్నా కూడా అప్‌లోడ్ చేయొచ్చు. సో, ఇప్పుడు నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను. సో, క్రియేట్ ఏ ఫోల్డర్. ఈ ఫోల్డర్‌కి ఒక నేమ్ ఇవ్వాలి. సో, ఫోల్డర్‌కి నేను IMP1 అని ఇస్తున్నాను. సో, క్రియేట్ ఏ ఫోల్డర్. సో, ఫోల్డర్ క్రియేట్ అయింది. ఇది ఫైలు, ఇది ఫోల్డరు. ఈ ఫైల్‌ని ఈ ఫోల్డర్‌లోకి మూవ్ చేయాలంటే సో, సెలెక్ట్ ద ఫైల్. యాక్షన్స్‌కెళ్ళి మూవ్ అని క్లిక్ చేసి సో, డెస్టినేషన్ మనం సెలెక్ట్ చేయాలి. సో, బ్రౌజ్. సో, ఈ బకెట్‌లో ఇది బకెట్ నేము. ఇది ఫోల్డరు. సో, ఈ ఫోల్డర్‌లోకి నేను దీన్ని
మూవ్ చేయాలనుకుంటున్నా. సో చూస్ డెస్టినేషన్ అండ్ దెన్ మూవ్. ఫైల్ అనేది ఈ ఫోల్డర్‌లోకి మూవ్ అయిపోయింది. ఒకవేళ మీరు ఫైల్‌ని డిలీట్ చేయాలనుకుంటే ఫైల్ సెలెక్ట్ చేసి డిలీట్. సో ఇక్కడ పర్మనెంట్‌లీ డిలీట్ అని ఎంటర్ చేసి డిలీట్ ఆబ్జెక్ట్‌ని క్లిక్ చేస్తే ఫైల్ అనేది డిలీట్ అయిపోతుంది. సో ఫోల్డర్‌ని కూడా డిలీట్ చేయాలంటే సేమ్ ఫోల్డర్‌ని సెలెక్ట్ చేసి డిలీట్ మీద క్లిక్ చేస్తే ఫోల్డర్ కూడా డిలీట్ అయిపోతుంది. సో ఇప్పుడు వేరొక ఫైల్ అప్లోడ్ చేయాలంటే మళ్ళీ అగైన్ అప్లోడ్, యాడ్ ఫైల్స్, అప్లోడ్. ఫైల్ అనేది అప్లోడ్ అయిపోతుంది. నెక్స్ట్ S3లో ఉన్న స్టోరేజ్ టైప్స్ గురించి చూద్దాం. సో S3లో 4 టైప్స్ ఆఫ్ స్టోరేజ్ టైప్స్ ఉన్నాయి. ఒకటి ఫ్రీక్వెంట్లీ యాక్సెస్డ్, సెకండ్‌ది ఇన్‌ఫ్రీక్వెంట్లీ యాక్సెస్డ్, థర్డ్‌ది ఆర్కైవల్, ఫోర్త్‌ది ఇంటెలిజెంట్ టైర్. సో ఈ 4 టైప్స్‌లో మళ్ళీ సబ్ టైప్స్ ఉన్నాయి. సో ఫ్రీక్వెంట్లీ యాక్సెస్‌లో స్టాండర్డ్ ఫ్రీక్వెంట్లీ యాక్సెస్డ్, రెడ్యూస్డ్ రిడెండెంట్ ఫ్రీక్వెంట్లీ యాక్సెస్డ్ ఉన్నాయి. అలాగే ఇన్‌ఫ్రీక్వెంట్ యాక్సెస్‌లో స్టాండర్డ్ ఇన్‌ఫ్రీక్వెంట్ యాక్సెస్, అలాగే వన్ జోన్ ఇన్‌ఫ్రీక్వెంట్ యాక్సెస్ ఉన్నాయి. అలాగే ఆర్కైవల్‌లో గ్లేజియర్, అలాగే గ్లేజియర్ డీప్ అనే సబ్ టైప్స్ ఉన్నాయి. సో వీటి గురించి చూద్దాం. ఈ ఫ్రీక్వెంట్లీ యాక్సెస్‌ని ఎప్పుడు యూజ్ చేస్తామంటే మన దగ్గర ఉన్న డేటాని ఎప్పుడైతే రెగ్యులర్‌గా యూజ్ చేస్తా ఉంటామో అప్పుడు ఈ ఫ్రీక్వెంట్లీ యాక్సెస్‌ని యూజ్ చేస్తాము. ఈ ఇన్‌ఫ్రీక్వెంట్ యాక్సెస్‌ని ఎప్పుడు యూజ్ చేస్తామంటే మన దగ్గర ఉన్న డేటా కొన్ని రోజులు మనకు అవసరం లేదు అనుకున్నప్పుడు అటువంటి డేటాని ఇన్‌ఫ్రీక్వెంట్ యాక్సెస్‌లో అప్లోడ్ చేస్తాము. ఈ ఆర్కైవల్ అంటే సో మన దగ్గర ఉన్న డేటా అంతటిని ఈ ఆర్కైవల్ అనేది కంప్రెస్ చేస్తుంది. అంటే డేటాని జిప్ ఫైల్‌లో గాని లేదంటే కంప్రెస్డ్ ఫార్మాట్‌లో గాని స్టోర్ చేయాలనుకున్నప్పుడు ఈ ఆర్కైవల్ స్టోరేజ్ టైప్‌ని యూజ్ చేస్తాం. ఈ ఇంటెలిజెంట్ టైర్ అనేది మనకి డేటాని ఎక్కడ స్టోర్ చేయాలో తెలియనప్పుడు, అంటే మన దగ్గర ఉన్న డేటాని ఈ మనం ఫ్రీక్వెంట్‌గా యూజ్ చేస్తామా లేదంటే ఇన్‌ఫ్రీక్వెంట్‌గా యూజ్ చేస్తామా అనేది తెలియనప్పుడు ఈ ఇంటెలిజెంట్ టైర్‌లో మనం అప్లోడ్ చేస్తాం. ఈ ఇంటెలిజెంట్ టైర్‌లో అప్లోడ్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా అదే మన డేటాని ఫ్రీక్వెంట్‌గా యాక్సెస్ చేస్తున్నామా లేదా అనేది అనలైజ్ చేసుకొని యాక్సెస్ చేస్తే దాని ఫ్రీక్వెంట్ యాక్సెస్‌లకి లేదా ఒకవేళ యాక్సెస్ చేయకపోతే ఇన్‌ఫ్రీక్వెంట్ యాక్సెస్ స్టోరేజ్ టైప్‌కి ట్రాన్స్‌ఫర్ చేస్తుంది. సో ఇందులో ఉన్న ఈ సబ్ టైప్స్ ఏంటంటే ఈ స్టాండర్డ్ ఫ్రీక్వెన్సీ యాక్సెస్‌లో ఫైల్‌ని యాడ్ చేసినప్పుడు ఫైల్ అనేది 3 లేదా అంతకంటే ఎక్కువ అవైలబిలిటీ జోన్‌లో కాపీ అవుతుంది. సో ఇన్ కేస్ మనం ఏదైనా ఒక ఫైల్‌ని డిలీట్ చేసినప్పుడు కూడా డిలీట్ చేస్తే సో రిమైనింగ్ కాపీ డేటా నుంచి ఫైల్ అనేది రిట్రీవ్ చేసుకోవచ్చు. డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ రెడ్యూస్డ్ రిడెండెంట్ అంటే మనం అప్లోడ్ చేసిన ఫైల్‌ని సింగిల్ కాపీగానే మెయింటైన్ చేస్తుంది. అలాగే మన డేటా అనేది రెడ్యూస్ అవుతా ఉంటుంది. ఈ AWS అనేది ఏం రికమెండ్ చేస్తుందంటే ఈ స్టోరేజ్ టైప్‌లో డేటాని అప్లోడ్ చేయొద్దు అని AWS రికమెండ్ చేస్తది. సో ఎందుకంటే నువ్వు ఒక ఫైల్‌ని అప్లోడ్ చేసినప్పుడు సో మనం ఆ ఫైల్‌ని మనం డౌన్‌లోడ్ చేసుకునేటప్పుడు ఆ ఫైల్‌లో నుంచి 5% డేటా అనేది లాస్ అవుతుంది. సో అందుకనే ఈ రెడ్యూస్ రిడెండెంట్‌ని చాలా రేర్‌గా యూజ్ చేస్తా ఉంటారు. ఈ స్టాండర్డ్ ఇన్‌ఫ్రీక్వెంట్ యాక్సెస్ స్టోరేజ్ టైప్‌లో ఫైల్‌ని 3 అవైలబిలిటీ జోన్‌లో కాపీ చేసి పెట్టుకుంటుంది. సో ఇందులో కాపీ చేసే ఫైల్స్ అనేవి మనం ఇన్‌ఫ్రీక్వెంట్‌గా యూజ్ చేసే ఫైల్స్ అన్నిటిని ఇందులో స్టోర్ చేస్తాం. సో అలాగే ఈ వన్ జోన్ ఇన్‌ఫ్రీక్వెంట్ యాక్సెస్ అనేది డేటాని ఓన్లీ 1 అవైలబిలిటీ జోన్‌లో మాత్రమే స్టోర్ చేసుకుంటది. ఈ గ్లేసియర్ టైప్‌లో సేమ్ డేటా అనేది 3 అవైలబిలిటీ జోన్స్ కన్నా ఎక్కువ జోన్స్‌లో కాపీ అవుతుంది. ఈ గ్లేసియర్ డీప్‌లో అనేది సింగిల్ అవైలబిలిటీ జోన్‌లోనే స్టోర్ అవుతది. సో కాస్ట్ విషయానికొస్తే ఈ ఫ్రీక్వెంట్లీ యాక్సెస్‌లతో పోల్చుకుంటే ఇన్‌ఫ్రీక్వెంట్లీ యాక్సెస్‌లో కాస్ట్ అనేది తక్కువగా ఉంటుంది. అలాగే ఆర్కైవల్ తీసుకుంటే ఈ రెండిటి కన్నా ఈ ఆర్కైవల్ స్టోరేజ్ టైప్‌లో కాస్ట్ అనేది తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ డేటాని కంప్రెస్ చేస్తుంది కాబట్టి. ఈ 2 స్టోరేజ్ టైప్‌లో డేటాని మనం 10 ఎంబీగా స్టోర్ చేస్తే బట్ ఈ 10 ఎంబీ డేటా అనేది ఈ ఆర్కైవల్‌లో జస్ట్ 2 ఎంబీ. సో ఈ స్టోరేజ్ టైప్ నుంచి డేటాని మనం డౌన్‌లోడ్ చేసుకున్నప్పుడు ఎటువంటి చార్జెస్ అనేవి పడవు. ఈ ఇన్‌ఫ్రీక్వెంట్ స్టోరేజ్ టైప్‌లో మనం డేటాని డౌన్‌లోడ్ చేసుకోవాలంటే కొంత అమౌంట్ అయితే పే చేయాలి. ఈ ఆర్కైవల్‌లో అయితే ఫైల్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలంటే మనం చార్జ్ అనేది ఈ ఇన్‌ఫ్రీక్వెంట్‌తో పోల్చుకుంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ డేటాని మనది కంప్రెస్ చేసి స్టోర్ చేసింది. సో ఎప్పుడైతే మనం డౌన్‌లోడ్ చేసుకోవాలనుకుంటున్నామో ఆటోమేటిక్‌గా AWS అనేది డీకంప్రెస్ చేసి మనకి
ఫైల్ అనేది అందిస్తుంది. సో S3 లో ఉన్న స్టోరేజ్ టైప్స్ ఇవి. మనం ఫైల్ అప్లోడ్ చేసినప్పుడు స్టోరేజ్ టైప్స్ ని సెలెక్ట్ చేసుకుని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో S3 లో ఉన్న స్టోరేజ్ టైప్స్ ఇవి. మనం అప్లోడ్ చేసే డేటా ఏ స్టోరేజ్ టైప్ లో అప్లోడ్ చేస్తున్నామో దాన్ని బట్టి మన కాస్ట్ ని AWS డిసైడ్ చేస్తుంది. నెక్స్ట్ మనం S3 వెర్షనింగ్ గురించి చూద్దాం. సో ఈ S3 వెర్షనింగ్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే మల్టిపుల్ ఫైల్స్ ని ఒకే ఫైల్ నేమ్ తో మల్టిపుల్ ఫైల్స్ ని అప్లోడ్ చేయడానికి ఈ S3 వెర్షనింగ్ ని యూజ్ చేస్తాము. అంటే మనం బకెట్ లో ఒక ఫైల్ ని అప్లోడ్ చేసాము. సో సేమ్ ఫైల్ నేమ్ తో వేరొక ఫైల్ ని కూడా అప్లోడ్ చేసాము. సో లేటెస్ట్ గా అప్లోడ్ చేసిన ఫైల్ అనేది ఆల్రెడీ ఉన్న ఫైల్ ని ఓవర్ రైట్ చేసి అప్లోడ్ అవుతుంది. సో ఇలా అవటం వల్ల కొన్ని సార్లు మన డేటా అనేది లాస్ అవ్వచ్చు. ఈ S3 వెర్షనింగ్ అనేది ఏం చేస్తుందంటే డేటా లాస్ అవ్వకుండా సో మనం 2 ఫైల్స్ ని యాక్సెస్ చేయొచ్చు. సో ఈ S3 వెర్షనింగ్ ఎలా ఎనేబుల్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ గో టు బకెట్స్. సో ఈ బకెట్ కి మనం S3 వెర్షనింగ్ ని ఎలా ఎనేబుల్ చేయాలో చూద్దాం. సో go to properties, bucket versioning. సో edit bucket versioning, enable. సో ఒకసారి మనం ఈ వెర్షనింగ్ ని ఎనేబుల్ చేసిన తర్వాత సేమ్ నేమ్ తో ఎన్ని ఫైల్స్ అప్లోడ్ చేసినా అన్ని ఫైల్స్ కి డిఫరెంట్ ఐడీలు అనేవి జనరేట్ అవుతాయి. సో అన్ని ఫైల్స్ ని నువ్వు యాక్సెస్ చేయొచ్చు, అలాగే డౌన్లోడ్ చేయొచ్చు. బట్ ఈ వెర్షనింగ్ అనేది ఒకసారి ఎనేబుల్ చేసిన తర్వాత డిసేబుల్ అనేది చేయలేం, బట్ సస్పెండ్ చేయొచ్చు. సేవ్ చేంజెస్. సో ఇప్పుడు మనం ఈ బకెట్ కి వెర్షనింగ్ ని ఎనేబుల్ చేసాం. సో సేమ్ ఫైల్ ని ఇంకోటి అప్లోడ్ చేసి చూద్దాం. ఫైల్ ఓవర్ రైట్ అవుతుందా లేదా సెకండ్ ఫైల్ కూడా అప్లోడ్ అవుతుందా లేదా అనేది చూద్దాం. సో అప్లోడ్ ఫైల్, యాడ్ ఏ ఫైల్, సేమ్ vpc.net, ఓపెన్ అండ్ అప్లోడ్. సో సెకండ్ ఫైల్ ని సేమ్ నేమ్ తో సెకండ్ ఫైల్ ని కూడా మనం అప్లోడ్ చేసాము. బట్ ఫస్ట్ ఫైల్ అనేది ఇక్కడ షో వెర్షన్స్ అని కొట్టినప్పుడు సో ఫస్ట్ ఫైల్ కూడా చూపిస్తుంది. ఇది సెకండ్ టైం మనం అప్లోడ్ చేసిన ఫైల్, ఇది ఫస్ట్ టైం అప్లోడ్ చేసిన ఫైల్. సో ఫస్ట్ టైం అప్లోడ్ చేసిన ఫైల్ కి వెర్షనింగ్ ఐడి అనేది నల్లానే ఉంటుంది. సో సెకండ్ టైం మనం అప్లోడ్ చేసినప్పుడు ఒక కొత్త ఐడి, యూనిక్ ఐడి అయితే జనరేట్ అవుతుంది. సో థర్డ్ టైం మనం మళ్ళీ ఫైల్ అప్లోడ్ చేసినప్పుడు సో అగైన్ ఒక యూనిక్ ఐడి అనేది జనరేట్ అవుతుంది. సో ఈ S3 వెర్షనింగ్ ని యూజ్ చేయడం వల్ల మనకి ఫైల్ ఓవర్ రైడ్ అయ్యి డేటా లాస్ అనేది జరగకుండా ఉంటుంది. అలాగే ఇన్ కేస్ మనం యాక్సిడెంటల్ గా మనం ఏదైనా ఫైల్ ని డిలీట్ చేసినప్పుడు ఈ వెర్షనింగ్ అనేది ఆ ఫైల్ ని మళ్ళీ రిట్రీవ్ చేసుకోవడానికి ఆప్షన్ అనేది ఇస్తుంది. ఈ వీడియోలో ఇప్పటి వరకు S3 అంటే ఏంటో చూసాము, S3 ని ఎందుకు యూజ్ చేయాలో చూసాము, S3 లో బకెట్ ఎలా క్రియేట్ చేయాలో చూసాము, ఆ బకెట్ లో ఫైల్ ని ఎలా అప్లోడ్ చేయాలి, అలాగే ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా డిలీట్ చేయాలి అనేది కూడా చూసాము. తర్వాత S3 లో స్టోరేజ్ టైప్స్ కూడా చూసాము. అలాగే S3 వెర్షనింగ్ అంటే ఏంటో చూసాము. సో ఈ వెర్షనింగ్ వల్ల ఎలా యూజ్ అవుతుందో చూసాము. S3 లో వెర్షనింగ్ అంటే ఏమిటి, అలాగే S3 లో ఈ వెర్షనింగ్ ఎలా ఎనేబుల్ చేయాలో చూసాము. సో దట్స్ ఇట్ ఫర్ ద డే. S3 లో ఉన్న రిమైనింగ్ టాపిక్స్ ని నెక్స్ట్ వీడియోలో కవర్ చేద్దాం. సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా AWS DevOps నేర్చుకోవాలి ఇంట్రెస్ట్ గా ఉంటే వాళ్ళకి మన ఛానల్ షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఆ డౌట్స్ కి రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.